హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టాలీవుడ్లో ఫస్ట్ 1000 crore ఫిల్మ్గా బాహుబలి నిలిచింది. సో అది మనందరికీ తెలిసిందే. అండ్ ఆ సినిమాని రాజమౌళి గారు అండ్ ప్రభాస్ అనే ఇద్దరు కలిసి ద ఫస్ట్ 1000 crore క్లబ్ అయితే మనకు బాహుబలి సినిమాతో క్రియేట్ చేయడం జరిగింది. సో అదే రూట్లో రాజమౌళి గారు మళ్ళీ ట్రిబుల్ ఆర్ సినిమాని తారకన్న అండ్ రామ్ చరణ్ అన్నతో మల్టీ స్టారర్ తీసి మళ్ళీ 1000+ crore క్రియేట్ చేసి మళ్ళీ ఆ రూట్ని అలాగా క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో ఆయన పేరు మీద ఇలా 2000 crore సినిమాలు అయితే చేసుకోవడం జరిగింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాజమౌళి సినిమాలు కాబట్టి అంత కలెక్షన్ వచ్చాయి అనే రకంగా అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు. అండ్ రాజమౌళి సినిమాల తర్వాత ప్రభాస్ అన్న మళ్ళీ కల్కితో అయితే 1000 crore అయితే మళ్ళీ సంపాదించుకోవడం జరిగింది, 1000 crore కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ రాజమౌళి తర్వాత మళ్ళీ ట్రిబుల్ ఆర్ సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు రామ్ చరణ్ సార్ అండ్ తారకన్న ఇద్దరు కలిసి వేరు సినిమాలు అయితే చేస్తున్నారు. ఇండివిజువల్ సినిమాల వైపు అయితే ముందుకెళ్తున్నారు. రాజమౌళి గారి సినిమా ట్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి నేషనల్ వైడ్గా ఇద్దరికి మంచి క్రేజ్ అయితే రావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇమేజ్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని సో ఆడియన్స్ డిమాండ్ చూసి పాన్ ఇండియా సినిమాల వల్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ పాన్ ఇండియాలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. తారకన్న దేవరా అండ్ గేమ్ చేంజర్తో రామ్ చరణ్ అండ్ అదే రకంగా మనకు అల్లు అర్జున్ గారు కూడా పుష్ప 1 పాన్ ఇండియా మార్కెట్లో ఒక మంచి కలెక్షన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో పుష్ప 1తో పాన్ ఇండియాలో ఆయన కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అండ్ అదే ఉప్లో దానికి సీక్వెల్గా పుష్ప 2 కూడా ఆయన రిలీజ్ చేయడం జరుగుతుంది డిసెంబర్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లో రాబోతుంది. అండ్ ఇప్పుడు మన దేవరా వచ్చేసి 27 సెప్టెంబర్కి రాబోతుంది. ఇలా ముగ్గురి సినిమాలు యాజ్ ఆఫ్ నౌ పెద్ద స్టార్లలో ముగ్గురు సినిమాలు అయితే పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవబోతున్నాయి. సో ఈ ముగ్గురు టార్గెట్ ఒకటి 1000 crore వైపు. సో 1000 crore వైపు. సో చాలామంది అంటున్నారు రాజమౌళి లేకుండా 1000 crore కొట్టడం కష్టం అనేసి. సో ఇప్పుడు అది ఏ రకంగా అయితే వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకుంటారు అనేది చూడాలి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మంచి కంటెంట్ అండ్ హీరో స్టార్డమ్ని బేస్ చేసుకొని అనేది కలెక్షన్స్ అనేది ఉంటాయి. సో రాజమౌళి లేకుండా కూడా కొట్టవచ్చు అనే కంటెంట్ మంచిగా ఉంటే కొట్టొచ్చు. రాజమౌళి గారి సినిమాస్ కూడా కొడతాయి అండ్ కంటెంట్ మంచిగా ఉంటే మిగతా వాళ్ళ సినిమాలు కూడా కొడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం హీరోని చూసి కూడా జనాలు వస్తారు కాబట్టి హీరో స్టార్డమ్ని కూడా బేస్ చేసుకుని ఉంటుంది అనే విధంగా అయితే మనకు కల్కితో అయితే ప్రూవ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అదే రేస్లో మనకు తారకన్న అండ్ అల్లు అర్జున్ గారు అండ్ రామ్ చరణ్ గారు ముగ్గురు అయితే అదే టార్గెట్లో అదే వేలో నడుస్తున్నారు. సో ఎవరి సినిమా అయితే మనకు 1000 crore ఫస్ట్ కొడుతుందో చూడాలి. సో యాజ్ ఆడియన్స్గా TFI ఆడియన్స్గా ఫ్యాన్గా ముగ్గురు సినిమాలు ఆడాలి, ముగ్గురు సినిమాలు 1000 crore అయితే కొట్టాలి. సో ఎవరి సినిమా కొడుతుంది అనేది మనకు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. సో మీరు ఎవరి సినిమా అయితే ఫస్ట్ 1000 crore కొడుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.